शिवाय गुरवे नमः। 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 वक्त्रलक्ष्मी परिवाह చలన్మీనాభలోచన. ఇది కూడా మొత్తం కలిపే చదవాలి. చదవలేనప్పుడు ఎక్కడ ఆపాలో ఒక్క సెకండ్ మనం అక్కడ ఆపచ్చు. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. అమ్మ యొక్క ఆ వదనము ఎలా ఉంది అంటే, సంపద అనగానే ఇక్కడ మనము ఆ శోభ అన్న అర్థం తీసుకోవాలి. సంపద అంటే ఎంతసేపు బాహ్యమైన వస్తువులు, ధనము కాదు. సంపద అనేది ఉన్నతమైన పదం, వాడుకలో అలా జరిగిపోయింది. కానీ సంపద అంటే శోభ, అందము, ఆనందము, అవి అర్థాలు. అమృత ప్రవాహమున చరించుచున్న మీనముల వంటి నేత్రములు కలదు. కాబట్టి మనకి నుదురు అయింది, తర్వాత కనుబొమ్మలు, ఆ తర్వాత కనులు చెప్తున్నారు. అవి అంటే ఎంత అందముగా ఉన్నాయో. ఒక అమృతమైన ప్రవాహం, మన నదులు, సముద్రాలు చెప్పినట్టుగా అమృతమైన ప్రవాహంలో కదులుతున్న మీనముల వంటి. అమృతం అంటే తెలుసు కదా అందరికి. కాబట్టి ఆ యొక్క అందులో ప్రవహిస్తున్న మీనం. కళ్ళు కదులుతూ ఉంటాయి, చంచలం అంటే అవే చెప్తారు. మనస్సు ఒకటి. ఆ కనులు అలా ఉన్నాయట, అంత అందంగా ఉన్నాయి. ఈ వక్త్రము, కొంతమంది వక్తృ అంటారు, తప్పది, వక్త్ర అనే అనాలి. అనేది ముఖ పద్మము అని. అంటే పద్మము అనేది చాలా శ్రేష్టమైనది, మన పుష్పములలోకెల్లా ఉన్నతమైనది. కేవలము అది మనం ధరించకూడనిది. పద్మముని కేవలం దేవతామూర్తులకే మనం సమర్పించాలి. అలాంటి ఆ పద్మములాగా అంటే అంత అందముగా ఉందని అర్థం. కోమలంగా, అందంగా, శోభగా ఉన్నది అని అర్థం. ఆ అమ్మాయి యొక్క ఈ కనులను గనక మనం ధ్యానిస్తే, ఇందా చెప్పినట్టుగా ఐశ్వర్యప్రదము అనగానే మళ్ళీ మీరు ఈ బాహ్యమైన సంపదలుగా తీసుకోరాదు. ఐశ్వర్యము అంటే శుభాన్ని కలిగించేది, మీకు క్షేమాన్ని కలిగించేదని అర్థం. రక్షణ కల్పించేది. ఆ యొక్క నేత్రాలను గనక మనము ధ్యానిస్తే ఆ ఐశ్వర్యము, విద్య, ఇవి మనకి లభిస్తాయి. విద్య అంటే ప్రాపంచిక విద్యలు కాదు. ఈ బ్రహ్మ విద్య అంటే ఏది మాత్రమే కలదని మనం చెప్పుకుంటున్నామో, శంకరులు చెప్పిన అద్వైతము, వశిష్ఠులు బోధించిన అద్వైతం రాముల వారికి అసలైనది అన్నమాట. ఏ విద్య నీకు లభిస్తే ఇహ వేరే విద్యలతో పని లేదో, ఆ విద్య ఆ అమ్మ యొక్క నేత్రములని ధ్యానించటం వల్ల వస్తుంది. అయితే కేవలం నేత్రంలోనే భావించకండి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క నామానికి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు. అందువల్ల కేవలము ఇదే ధ్యానిస్తే ఇది వస్తుంది అనేది ఎప్పుడు తీసుకోకండి. రూపం లేని వాళ్ళకి మీరు ఎలా ఆరాధిస్తారు అసలు? రూపం పొందారు కాబట్టి దాని విశిష్టత. మనకి చాలా మల్టీపర్పస్ ఇవి ఉంటాయి, పరికరాలు. అసలు పని దాని అదే, కానీ మనం వేరే వాటికి కూడా వాడుతూ ఉంటాం. అదే విధంగా అసలు పర్పస్
ఆ యొక్క బ్రహ్మ విద్య బోధించటం, నీకు లభించేటట్టు చేయటం, అది అసలైనది. మిగతాది కాబట్టి రూపధ్యానం చేసినా అలాగే, నామస్మరణ చేసినా లభించేది అదే, శ్రద్ధాభక్తులతో, కోరిక లేకుండా. ఆ యొక్క అమ్మ రూపాన్ని భావిస్తూ మనకు నచ్చిన, అంటే కొంతమందికి కళ్ళు నచ్చవచ్చు, నీకు నచ్చినా నచ్చకపోయినా అమ్మకి నచ్చితే ఆ కనులు ఆవిడ చూపిస్తూ ఉంటుంది. కేవలం కళ్ళు మాత్రమే కనపడుతూ ఉంటాయి. ఇలా జరగవచ్చు. అప్పుడు జరిగే యొక్క ఆ ఫలితం, అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, బాహ్యంలో మీరు దేనిని ఆరాధించినా, దేనికోసం కష్టపడ్డా, ఏది చేసినా ఫలితం లభించవచ్చు, లభించకపోవచ్చు. మీ కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది లభించి తీరుతుందని ఎక్కడా గ్యారంటీ లేదు. మీరు మంచిగా ఉన్నా మీకు చెడు జరగవచ్చు, చెడ్డగా ఉన్నా మంచి జరగవచ్చు, రకరకాల. ఏది ఇది అని మీరు నిర్ధారించి చెప్పలేరు బాహ్యంలో. అది ఏదైనా సరే, మీరు డబ్బు పెట్టండి, పరపతి ఉండనివ్వండి, ఏదైనా సరేనండి, బాహ్యంలో ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టు జరిగింది అంటే అది కాకతాళీయం, లేదా మీ దాంట్లో రాసింది, ఇంతే తప్ప మీరు కష్టపడినందువల్ల లేదా మీ వల్లనే, మీ వల్ల మాత్రమే జరిగింది అని అనడానికి ఉండదు అక్కడ. కాబట్టి ఇక్కడ కానీ ఈ అద్వైతంలో, అంటే మీరు బ్రహ్మ ఉపాసన చేసిన, గురు ఉపాసన చేసిన, దైవాన్ని మీకు నచ్చిన ఆ దేవతా రూపాన్ని ఉపాసించిన ఫలితం మీకు లభించి తీరుతుంది. మీ శ్రద్ధాభక్తుల మీద, అంటే మీ నమ్మకము మీద మీరు 100% నమ్మితే 100% మీకు ఇందాక ఐశ్వర్యప్రదము విద్య అన్నారు, ఆ విధంగా మీకు లభించి తీరుతుంది. లభించదు అనడానికే లేదు అసలు, లభించి తీరుతుంది. మనం మొన్న చెప్పుకున్నట్టుగా రామ అనే పదంలో రామ అనబోయి రా అనేసి వాడి ప్రాణం పోయి ఉండవచ్చు, లేదా వేరే పనిలో ఉండవచ్చు, మర్చిపోయి ఏదన్నా జరగవచ్చు, కానీ నీ మనసులో అది రామ అని పలకాలని నువ్వు అనుకున్నదన్న సంగతి ఆ యొక్క మనసులో ఉన్న దైవానికో, గురువుకో, లేదంటే పరబ్రహ్మంకో తెలిసి తీరుతుంది. ఆ రకారానికి ఇస్తారు వాళ్ళు. అంటే ఎంతటి కరుణామయిలో, వాళ్ళలో ఎంత ఎలర్ట్నెస్ ఉందో చూడండి. మీ మీద అంత శ్రద్ధ, అరే వీడు ఈ దారిలో ఉన్నాడు అని. ఏ దారి అనేది మీకు తెలియదు, వాళ్ళే నిర్ధారించలేదు. దారిలో ఉన్నారు అంటే అర్థం వాడు నమ్మాడు అని. కాబట్టి ఏ దేవతను నువ్వు ఆరాధించినా, నామం ఏది చెప్పుకున్నా నష్టమేమీ లేదు. ఆ దేవతను ఆరాధించా కాబట్టి ఆ దేవత యొక్క నామమే చెప్పాలని మీరేమనక్కర్లేదు. మీకు అమ్మను, అంటే అమ్మను ఉపాసిస్తూ మీరు రామశబ్దం చెప్పుకోవచ్చు. ఏం అందులో ఏమి వాళ్ళకేమి భేదాలు ఏం లేవు కాబట్టి నువ్వు రామ అన్న అమ్మ కనపడవచ్చు నీకు, ఏం దోషమేం లేదు. రామజపం, ఎందుకంటే శివుడు ధ్యానించేది రామనామం అంటారు, జపించేది. విష్ణుమూర్తి జపించేది శివనామం అంటారు. అంటే వాళ్ళ అభేదాన్ని మనకి సూచిస్తున్నారు. ఒరే నీకెందుకురా, వాళ్ళకి లేని తేడాలు వాళ్ళల్లో నువ్వెందుకు పెడతావు అని. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు అభేదమే. నీ యొక్క మనస్సు లయమైందా లేదా అని మాత్రమే వాళ్ళు చూస్తారు. ఇంకా లయం అయితే చెప్పేది ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఆ లయం కోసమే నువ్వు ప్రయత్నం చేయి, నీకు ఏ నామం పట్టుకుంటే అవుతుంది అనేది చూసుకో చాలు. దానికి ఏమండి పెద్ద నామం తీసుకుంటే తొందరగా ఇదవుతుంది అలాంటివన్నీ అక్కర్లేదు. ఓంకారం కూడా తీసుకోవచ్చు, అయితే ఆశించి తీసుకోకుండా కేవలం ఓం అని కూడా అనొచ్చు. కానీ అనవలసిన విధంగా అనకపోతే అనవసరమైన వస్తాయి. ఎందుకు అలాంటి జోలికి వెళ్ళడం? ఎక్కడో ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ ఇలా అనకూడదు, అలా అనగానే వీడికి తను చేసిన దాని మీద డౌట్ వస్తుంది.
చెప్పాను కదా, ఒక గురువు ఒక మంత్రం ఇచ్చారనుకోండి, అది ఏంటి అనేది నీకు అనవసరం, నువ్వు జపం చెయ్యి. దోషం ఉంటే గురువుకే వెళుతుంది, నీకు రా. కానీ ఎవరో ఏదో అన్నారని నీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఇక మొదలైంది. వాడికి గురువు మీద అనుమానం, చేసే జపం మీద అనుమానం, నానా గోల మొదలవుతుంది. ఇంకా ఇంకా అలాంటప్పుడు వాడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. వలన నమ్మకము అంటే ఆ శ్రద్ధ ముఖ్యం. చెప్పంగా అటవీ కూడా అహంకారం చేశాడని చెప్పలేదు. ఒకడు అలాగే ఒక గురువు ఒక మునికి సేవ చేసినప్పుడు రామ శబ్దం పలక్కపోతే అది కూడా చెప్పుకున్నాం. ఇవేమి అబద్ధాలు కాదు, ఇప్పటికీ అదే. కాకపోతే మీకు రామ పలకటం వచ్చు కాబట్టి ఏమండి నాకు కూడా మరా అని చెప్తారా అనకూడదు. వాడికి చదువు రాదు కాబట్టి అది. చిన్నపిల్లలకి రకారం పలకదు కదండి, అట్లా వాళ్ళు లామా లామా అంటారు. అన్నంత మాత్రాన వచ్చి వీడు రామ అని వాడిని కొట్టకూడదును, చీ వీడికి చెప్పకూడదు అనకూడదు, వాడిని అననివ్వాలి లామా అని. ఎందుకంటే వాడికి రాదు, రా పలకదప్పుడు. పరమాత్మ తెలిసి వాడు రామ అనే అంటున్నాడని కొంచెం మళ్ళీ ఇంకొక 5-6 నెలల్లో ఏదో వాడికి అప్పుడు రామ వస్తుంది. అందుకని వాడు అలా చెప్తున్నాడని అయ్యో వీడు అనవసరంగా నామం చెప్తున్నాడు, వాడికి ఏమి పుణ్యం రాదని మీరు భావించక్కర్లా. చెప్పించడం మీ ధర్మం, మీరు చెప్పించండి. వాడిని బాగు చేసేది అంటే వాడికి ఆ రా పలికేటట్టు చేసే ఇది ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క నేత్రాలని ధ్యానం చేస్తే, ఎందుకంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, మీరు ధ్యానం చెయ్యాలన్నా భావన చెయ్యాలన్నా రూపాన్ని కానీ ఏదైనా సరే ఆ పరమాత్మ అంటే మీరు ఉపాసించే దైవానుగ్రహం లేదే మీకు ఆ భావన కలగదు గాక కలగదు. భావన కలగాలన్నా కూడా మీ మనస్సు అక్కడ లగ్నం అవ్వాలి, అంతటి నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకమే పనిచేస్తుంది. ఒక మీరు బాహ్య ప్రపంచంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏ మంది ఇచ్చినా ఎప్పుడు పనిచేస్తుంది, ఆ డాక్టర్ మీద మీకు అపారమైన నమ్మకం ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఒకడికి ఒక పెద్ద జబ్బు చేసి అప్పుడు అతను నమ్మిన డాక్టర్ లేట్ అక్కడ, వీడు ఎవరికి చూపించుకోడు ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా. అప్పుడు వీళ్ళు ఆయన కబురు చేశారు. ఆయన అన్నాడు మరి ఎలాగా, ఆయన లేడు. అప్పుడంతా ఆయుర్వేదం పూర్వకాలం. అతను ఏం చేశాడు, ఆ ఇంట్లోనే ఏదో చెప్పి అది ఇచ్చేయండి తగ్గిపోతుంది. అప్పుడు ఈ రోగికి చెప్పారట, ఆ పెద్ద ఆయన చెప్తే ఈయన చేశాడు కాబట్టి నువ్వు స్వీకరించిదే అంటే సరేనని తీసుకున్నట్ట. అంత పెద్ద జబ్బు కూడా తక్కువ తగ్గిపోయింది. ఇంత చేస్తే ఆయన ఇచ్చిన మంది ఏమీ లేదు, ఏవో 2 గుళికలు కలిపేసి ఇచ్చేయమన్నాడు. ఎందుకంటే ఆయుర్వేదంలో కలపాలి అంటే సమపాళ్ళు అవన్నీ ఉన్నాయి. కానీ అతని మీదున్న అపార నమ్మకం వల్ల అది జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా అలాగే జరిగి తీరుతుంది. నమ్మకమే ఏది ఇచ్చినా ఆ నమ్మకంతో అంటారు, ఏంటి ఏది ఇస్తే అది గుడ్డిగా తినేది. నమ్మకం ఉన్న చోట నీకు పనిచేస్తుంది. కాబట్టి ఆ గుడ్డి నమ్మకం అని ఏదైతే మనం ఈ బాహ్యమైన మనుషులు మోసం చేయవచ్చు, నీ నమ్మకాన్ని వాళ్ళు ఇది చేయవచ్చు, కానీ పరమాత్మ చెయ్యడు. ఆయన ఉన్నాడని నువ్వను, ఎక్కడున్నా రక్షిస్తాడు. ఆయనకి ఆయన లేని ప్రదేశం లేదు, ఆయన రక్షించలేని ఇది లేదు. కాబట్టి సర్వసమర్థుడు కాబట్టి ఆ నమ్మకం ఉంచుకోవాలి. కాబట్టి మీరు చేసే నామం మీదైనా అంటే ధ్యానం అయినా రూప ధ్యానం అయినా సరే ఏదైనా సరే ఉన్నాడు అని చెయ్యండి, రక్షించి తీరుతాడు. అనవసరమైన రాగద్వేషాలు ఇవన్నీ దేనికండి, అవి పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలిసిందే. అగ్నిదేవుని తేజమున నయనాలు ఏర్పడ్డాయి అన్నారు అంటే ఒట్టిగా చెప్పారు అంతే. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క అహంకారాలు, వాళ్ళ శక్తిని వాళ్ళు సమర్పించారు కాబట్టి మనకి ఒట్టిగా చెప్తున్నారు, అంతేకాని అమ్మకు శక్తి లేదా, లేకపోతే అమ్మకి ఏమన్నా వాళ్ళు ఇస్తే కానీ కళ్ళు లేవా అంటే అర్థం ఏమిటి. కళ్ళు రౌద్రాన్ని, మాట కన్నా కూడా కళ్ళు రౌద్రాన్ని చూపిస్తాయి. కోపం, అగ్ని అంటే ఏమిటి, తేజస్సు కోపం రెండు ఉన్నాయి. తేజస్సు కరుణ. అగ్ని చూడండి బాగా ప్రజ్వలించినప్పుడు నీకు హాని చేస్తుంది, ఎంతవరకు అంతవరకు అనుకోండి చక్కగా ఇది అవుతుంది. మీరు స్టవ్ తీసుకున్నా అంతే, హైలో పెట్టారనుకోండి ఏమవుతుందో తెలుసు.
అదే సిమ్లో అంటే మోడరేట్ గా ఎంత అప్పుడు చక్కగా అన్నీ కూడా పక్వానికి వస్తాయి. ఇది అంతే. కాబట్టి అమ్మ కళ్ళు దై మళ్ళీ మనం అక్కడికే వెళ్ళొచ్చు. దవీయాంసం దూరం స్నపయ కృపయా మామపి శివే. చాలా బాగుంటుంది అది భావన చేస్తూ కనుక ఆ 2 లైన్లు అనుకున్నా సరే. అమ్మా ఎక్కడో ఉన్నానని నువ్వు అంటున్నావు, నేను ఎక్కడో ఉన్నానని నువ్వు గుర్తించావంటే అర్థం ఏమిటి? నీ కన్నుల్లోంచి ఆ కాంతి కిరణం నా మీద పడిందనే కదమ్మా అర్థం. నీ చూపు పడింది, నీ చూపు పడ్డాక నేను ఎలా ఇదవుతానమ్మా. ఎంత బాగా పోలిక చెప్పాడు శంకరుడు. అమ్మా నీ యొక్క శక్తి వలననండి, నీ చూపు వలననండి, ఎలా అయినా సరే అమ్మ వలనే అంతా ప్రకాశిస్తోందని ముందే చెప్పుకున్నా. చంద్రుడు ప్రకాశిస్తున్నాడే, ఆ చంద్రుడు పెద్ద పెద్ద భవనాల మీద, అడవిలో కూడా అలాగే ప్రకాశిస్తున్నాడు కదా ఆయన యొక్క కిరణాలు. ఆయన ఏం భేదం చూపించట్లేదే. కేవలం నేను రాజభవనాలు పెద్ద భవనాల మీదే నా యొక్క కిరణాలను ప్రసరింపజేస్తాను, అడవిలో అక్కడ చేయనని అనలేదు కదా. మరి ఆయనే అలా అన్నప్పుడు నీవెంత కరుణామూర్తివమ్మ, నీ వల్ల ఆయన పొందినప్పుడు. కాబట్టి నా దగ్గర ఎక్కడుందమ్మా పాపం. కాబట్టి నీకు కూడా ఏం నష్టమేం లేదమ్మా నన్ను రక్షించటం వల్ల. నువ్వేం దాని గురించి ఎవరికి ఇది చెప్పక్కర్లేదు అంటే మళ్ళీ అమ్మవారికి అది కూడా, అమ్మా ఇలాంటి దుష్టుణ్ణి నువ్వు రక్షించావేంటని ఎవరన్నా అంటారేమో, అప్పుడు నువ్వు ఇది చెప్పచ్చమ్మా అని కూడా అన్నారు. అనేనాయం. కానీ ఎంత అంటే ఆ శంకరులు ఎలా అమ్మని ప్రార్థన చేశాడు అని. మీరు కూడా అలా చేయవచ్చు అమ్మవారిని ప్రార్థన. స్తోత్రాలే అక్కర్లేదు అమ్మని ప్రార్థన చేయడానికి. చక్కగా మంచి మనసుతో మాటతో ప్రార్థన చేయవచ్చు. అందరు స్తోత్రాలే చదివేసేయాలి, ఏమండి సంస్కృతం నాకు రాదండి అని నువ్వేం దిగులు పడక్కర్లేదు. చక్కగా నీ మనసులో భావాలు నీకు వచ్చిన భాషలో, ఇంగ్లీషా హిందీనా ఏదైనా అనండి. మీ యొక్క మాతృభాష ఏదైతే అందులో ఆవిడని చక్కగా కీర్తించవచ్చు. ఇది చదవచ్చు, చదవకూడదని రూల్ ఏమీ లేదు, చదవచ్చు. మీ తృప్తి అండి. మీరు ఎలా ప్రార్థన చేస్తే మీకు తృప్తిగా ఆనందంగా అనిపిస్తే అలా చేయండి. ఇక్కడ కూడా చాలా రహస్యాలు ఉంటాయి. నిజంగా కోరికలతో చేసినప్పుడు తృప్తి ఉండదు. ఎందుకంటే ఈవిడ తీరుస్తుందో లేదో ఎందుకు వచ్చిందని. అదే అసలు ఏది లేకుండా ప్రార్థన చేశారనుకోండి పరమానందంగా ఉంటుంది. మీకు అసలు ఏ కోరిక లేదనుకోండి, ఏది లభించిందో దాంతో హాయిగా ఉంటారు. ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారనుకోండి, అక్కడ లభించకపోతే, రిటర్న్ గిఫ్ట్లు దొరకకపోతే భలే కష్టం కదండి. ఏమీ లేకుండా వాడిచ్చే రిటర్న్ గిఫ్ట్ తో నా జీవితం అయిపోతుంది అనుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే వాళ్ళు ఇవ్వకపోతే, భోజనం బాగాలేదనుకోండి, ఇంట్లో తినకుండా వచ్చాను ఇక్కడ ఏమీ బాగాలేదనుకుంటే చూడండి ఎంత బాధ. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఇప్పుడు కూడా భగవద్గీతలో అదే చెప్పాడు, ఆశించకరా, ఆశిస్తే నీకు గోలే. ఎప్పుడైనా అంతే, ఎవరి దగ్గర అయినా సరే ఏది ఆశించినా సరే నీకు బాధే. ఎందుకంటే ఆశించింది లభించవచ్చు, లభించకపోవచ్చు. లభించిన నీకు తృప్తి ఎందుకు కలగదంటే నువ్వు అనుకున్నంత మేర నీకు లభించదు. అయ్యో నేను ఇలా అనుకున్నాను, సరే కానీ ఏం చేస్తావు అన్నాడు. అక్కడ ఏదంటే ఆనందం అనుకోనిది లభించింది అనుకోండి, అసలు అనుకోలేదు సుమి, నేను చాలా బాగా ఉంది అని అనుకుంటాడు. అంతవరకే అనుకుంటాడు, పూర్ణ తృప్తి రాదు వాడికి అప్పుడు కూడా. బాహ్యం అనేదే ఇంత. అదే పరబ్రహ్మను పట్టుకోండి హాయిగా. ఈ అంటే మనం పొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో గనక ఎవరు ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళ పనులు అంటే బాహ్యమైన పనులు కాదు, ఈ పరమేశ్వర ధ్యానం హాయిగా కూర్చోండి. మనసు ఎంత ఆనందంగా ఉంటుంది, లైవ్ అయిపోతుంది వెంటనే. ఎందుకంటే మనసు ఇంకా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాల. సెల్ ఫోన్ చూడలేదు, చూడకండి. సెల్ ఫోన్ లేవగానే సెల్ ఫోన్ చూస్తే ఇక లేచే పని లేదు, సెల్ ఫోన్ లో అలా ఒక గంట అయిపోతుంది. అందుకని అస్సలు ముట్టుకోకండి, అలారం ఆఫ్ చేయండి అంతే. అది అంటరాని వస్తువు లాగా దాన్ని ముట్టుకోకండి. అప్పుడు మనసు పరమాత్మ మీద లెక్క. అప్పుడు ఈ కళ్ళే కనపడతాయా, అమ్మవారి నుదురే కనపడుతుందా, ఏదైనా సరే. సరే మీన జాతి గురించి ఇప్పుడు మీకు అక్కర్లేదు. మీనముల గురించి అంటే అవి ఎందుకు మీనములతోనే పోల్చారు అన్నదానికి ఇప్పుడు కృష్ణుడు ఎందుకు నెమలి పింఛం ధరించాడు అనే దానికి కొన్ని మీకు తెలుసు. నెమలి
ఎలా ఉంటుందో అనేది. అంటే బాహ్యమైన ఈ స్త్రీ పురుషుల ఇది వాటికి ఉండదు. అలాగే మీనములకు కూడా అలా ఉండదు. అందువలన మీనములతో పోల్చారు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఉన్నతమైన వాటిని పోల్చడానికి ఉన్నతమైన వాటినే స్వీకరిస్తారు. వాటి చేపలేవో మంచివని మీరు భావించక్కర్లా. మంచివి అంటే వాటికి ఈ యొక్క బాహ్యమైన స్త్రీ పురుష అనండి వీటన్నిటి ఇది లేదు కాబట్టి వాటితో అమ్మ నేత్రాలను పోల్చారు. ఆ అన్యోన్య వీక్షణ మాత్రముననే సంతానం కలుగుతుంది వాటికి. ఏ ఏది లేకుండానే ఆ చూపులతోటే ఆ అంటే పుట్టిన పిల్లలకు కూడా ఆహారాన్ని ఇవి చేస్తాయట. వాటికి వేరేగా స్తన్యపానము అలాంటివన్నీ లేవు. అందుకని అలా పోల్చాను. అంటే ఉన్నత భావం ఉంటుందండి. కాబట్టి చేపలు తినే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అనుకుంటారా? అసలు. అవును. కాబట్టి ఇది మీన జాతికి పరమేశ్వరు ప్రసాదించిన ప్రత్యేక శక్తి. కాబట్టి ఆ యొక్క నేత్రాలని ఎవరైతే ధ్యానించి అర్చించి కృతార్థులు అవుతారో వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది అన్నారు. పరమేశ్వరి సృజించిన నికృష్ట జీవజాతికే అట్టి శక్తి ప్రసాదించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ జననికి ప్రేమమయ మూర్తికి పరమేశ్వరికి ఎట్టి శక్తి గలదో ఎవరండి నిర్ణయించగలరు? అందుకని నికృష్ట జీవి అన్నంత మాత్రాన మళ్ళీ అన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాలే కాదనడానికి ఏం లేదు. అంటే దానికి ఏమన్నా వేరే ఉందండి, కళ్ళు కూడా లేవంటారు. ఏ ఆ నీళ్ళల్లో మాత్రమే ఉంటుంది అది. అలాంటి జీవికి మాట లేదు, పాపం ఏదీ లేదు దానికి. అలాంటి జీవికే అలాంటి ప్రత్యేక శక్తి కలిగించిందే ఆ అమ్మ, అంత గొప్పది. ఇంకా ఆవిడ యొక్క శక్తిని నువ్వు ఇంత అంత అని ఎలా చెప్పగలుగుతావు అని అంటే ఆ యొక్క శక్తిని గుర్తించాలి. కాబట్టి అమ్మ యొక్క కృపా దృష్టి అది. నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత, నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత. పరమేశ్వరి నూతనమైన అప్పుడే వికసిస్తున్న సంపెంగా లేకపోతే మొగలి పుష్ప శోభ కలిగి తీరైన నాసాదండముచే మిక్కిలిగా అంటే బాగా ప్రకాశిస్తుంది. నాసా నాసము అంటే తెలుసు కదా, ముక్కు చక్కగా ఉంది. ముక్కులో చాలా రకాలు. అమ్మవారి ముక్కు సంపెంగ అంటే తెలుసు కదా చక్కగా ఎలా ఉంటుందో. ఆ విధంగా అప్పుడే వికసిస్తున్నా అని చెప్పారు. అంటే అమ్మ యొక్క ఆ నాసిక అంత చక్కగా ఉందని అర్థం. తీరైనదిగా అలా ఉంది అని మనకి వర్ణన. వీటిల్లో కూడా సూక్ష్మార్థాలు లేకుండా ఎప్పుడూ ఉండదు. అయితే ప్రతిదీ కొన్ని, ఎందుకంటే అమ్మ రూపమే రహస్యం. నీకు కనపడుతోంది, కనపడింది బాహ్యంగా నీ దృష్టికి గోచరిస్తుంది. కనపడని రహస్యమైనది చాలా ఉంది. అయితే అన్నీ చెప్పరు. ఆ అర్హత పొందాలి. అర్హత పొందినప్పుడే దాని యొక్క రహస్యాన్ని బోధిస్తారు గురువులు కూడా. కాబట్టి బాహ్యంలో కూడా ఇక్కడ ఈ వివరణలు ఇస్తున్నప్పుడు నిజంగా ఉపాసన ఉన్నవారు ఆ రహస్యాలను వెల్లడి చేయరు. ఎందుకంటే వాడికి ఉపాసన లేదే వాడికి తెలియదు కూడా. నిజమైన ఉపాసన ఉన్న వాళ్ళు చెయ్యరు, లేని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. వాడికి అసలు రహస్యం తెలియదుగా. అంటే ఇక్కడ కొన్ని రహస్యాలని మీకు రహస్యాలుగానే ఉంటాయి. దాని యొక్క అర్హత ఎలా అయితే పిల్లలకి కాళ్ళు బలపడ్డాకే నడిపించడం మొదలు పెట్టాలి. అంతేగాని వాడు పుట్టేశాడు కదా అని మాట్లాడేసేయరా నడిచేయరా అనకూడదు. సమయం ఇవ్వాలి వాడు. అక్కడ ఈ రహస్యాన్ని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారాక చక్కగా ఆ దీర్ఘాలను పలికి తీరాలి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. కొంచెం బాగా అంటే తెలుగు పదాలు తెలిసిన ఈ యొక్క నామం చెప్పినప్పుడే
మీకు దాని యొక్క అర్థం కూడా తెలుస్తుంది. పరమేశ్వరి ప్రకాశమానములకు నక్షత్రముల కాంతిని తిరస్కరించు కాంతి గల ముక్కిరలచే మిక్కిలి ప్రకాశిస్తాం. ఆవిడ ముక్కు పుల్లని చెప్తుంది. ఇక ఆవిడ కిరీటంలోనే ఆ కురువింద మణులు ఉన్నాయి, మరి ముక్కెరకు ఉండదండి. అంత అందంగా ఉంది అని అర్థం ఆవిడ ముక్కెర. కానీ అలా ఎలాంటి కాంతి, మనకి ఆ నక్షత్రాలే ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నాయి, అయినా ఎంత మిణుకు మిణుకు మంటూ ఉంటాయి. ఆ వాటి వల్లే మనకి ఆకాశం కనపడుతుంది. చంద్రుడు, చంద్రుడి వల్ల నక్షత్రాలు. అంటే అవి దగ్గరికి వెళ్తే మనం చెప్పం. సూర్యుడు కూడా అంత దూరంలో ఉన్నాడు కాబట్టి మనం బతకగలుగుతున్నాం. ఆయన దగ్గరికి వస్తే ఎండాకాలంలో చూడండి పాప, ఆ ఎండలకు కూడా కొంతమంది ఇదైపోతుంటారు. అలా వాటిని కూడా తిరస్కరిస్తోంది. అంటే ఎంత ప్రకాశమానమో అర్థం చేస్తుంది. ఆవిడ బ్రహ్మాండ స్వరూపిణి. ఉద్యద్భాను సహస్రాభా మర్చిపోకూడదు. మరి అంత కాంతి ఉంది అంటే ఆవిడ ముఖ్యం ఇంకెంత ప్రకాశిస్తూ ఉంటుందండి అది. కాబట్టి ఈ తారలు అతి ప్రకాశము. పరమేశ్వరి వీని దీప్తిని హసించు ప్రభలు గల నాసాభరణములు. ఈ నవ్వుతాయిట అమ్మాయి. మనకి సౌందర్య లహరిలో ఇంకా సౌందర్య లహరి లేకుండా అది మనం కొన్ని చెప్పలేము. ఆవిడ నడకను చూసి హంసలు సిగ్గుపడ్డాయిట. హంస ఆ నడక నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. మనకి సౌందర్య లహరిలో వస్తుంది అది. ఆ అమ్మ నడక చూసి అవి సిగ్గుపడి అమ్మ నడకను నేర్చుకోవడానికి అవి ప్రయత్నం చేశాయి. మామూలుగా ఏమంటారు, హంస నడక అంటారు భాషల్లో. కానీ అమ్మ యొక్క ఆ నడక హంస నడక కన్నా పరమానందంగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ యొక్క నాసాభరణముల కాంతి, ఆ యొక్క తారా కాంతి ఏదైతే ఉందో దాన్ని చూసి నవ్వుతున్నాయి. నువ్వెందుకు పనికొస్తావని. రక్త శుక్ల వర్ణయుతములు అంటే చక్కగా ఎరుపు తెలుపు మిశ్రితాలు ఆ యొక్క అందులో ఉన్న మణులు. మంగళ సూచకములైన పగడపు ముక్కిర కుడి ముక్కునకు, శుక్ర సూచకమైన వజ్రపు ముక్కెర ఎడమ ముక్కునకు ధరించింది. అయితే మన పగడాలతో పోల్చడానికి లేదండి. మనం పగడాలకి ఏం కాంతి ఉండదు. ఆవిడ పగడం వేరు, అందుకనే అది కాంతి వెదజల్లుతోంది. ఆవిడ రెండు ముక్కెరలు ధరించింది. మరి బ్రహ్మాండ నాయక అండి. మనం అంటే చిన్న ముగ్గులు రెండింటికి పెట్టుకుంటే ఇంకేముంటుంది మనకి. మనం భావించక్కర్లా మన చిన్నదాంతో ఏమిటి రెండు పెట్టుకుంటే ఇంకేమిటండి అని. ఆవిడ బ్రహ్మాండ నాయకి, బ్రహ్మాండ స్వరూపిణి. కాబట్టి పగడపు కుడివైపు వజ్రాలని ఇటువైపు ధరించింది. ఈ వజ్రం కూడా మన వజ్రం కాదండి. మీరు ఇప్పుడు అమ్మకు చెప్పినవి ఏవి కూడా కేవలం మనకి ఇక్కడ లభించే దానితో జస్ట్ పోలిక. మనకి ఎప్పుడోనే చెప్పారు 16 రెట్ల ఎక్కువ కాంతి ఉంటుంది అని. అందువలన మనం అలా సహస్రాభ ఒత్తు పలకలేదు, అలా ఉంటుంది. ఆవిడ ధరించింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు రూపధ్యానం చేస్తే చక్కగా చెయ్యిరా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, మాకు అలా ఉన్నతంగా చెయ్యి. ఆవిడకి భావనలో నగలు పెట్టడానికి ఏం బాధ లేదు కదండి. కాబట్టి నువ్వు రూపధ్యానం చేస్తే అలా చేయమని. కానీ అద్వైతం వినేవాళ్ళు మళ్ళీ రూపధ్యానానికి వెళ్ళకండి. ఇప్పుడు కలిగితే రూపధ్యానం నమస్కారం చేసుకోండి, అంతవరకే. మళ్ళీ అద్భుతంగా ఎక్కడికో వెళ్ళారు, వెనక్కి వెళ్ళకండి. వెనక్కి వెళ్ళేవాళ్ళు వినకండి, అద్వైతంలోనే ఉండండి. అమ్మ చూపించిన మార్గం అంటే అల్టిమేట్ది అద్వైతమే. మీరు మళ్ళీ కిందకి దిక్కండి. మెట్లు ఎక్కేసి ఏదో కింద పడిందని కిందకు వస్తారండి ఎవరన్నా? వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోవాలి. కానీ అనవసరంగా ఏదో కింద పడిపోయిందండి అది తెచ్చుకుందాం అనుకుంటే కిందకి వెళ్తారా? వెళ్ళకూడదు. ఏ గ్లాస్ పడింది అనుకోండి, పోతే పోయింది అనుకోవాలి. అంతేగాని మళ్ళీ కింద దిగితే మళ్ళీ ఎక్కలేదు. బాక్యమైన వాటి కోసం వెనక్కి వచ్చారనుకోండి. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా అమ్మ ధ్యానం అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతారంటే అది వేరే విషయం.
కానీ చేయగలుగుతారండి, చేయలేరు. చెయ్. అవును. అందువలన మళ్ళీ వెనక్కి కిందకి రాకండి, అక్కడే ఉండండి. ఉమ్. ఏది సరే. ఎక్కడ లభిస్తుందో దాన్ని అక్కడ మనం ఆస్వాదించడం, ముందుకు వెళ్ళటమే. అలాగే. ఏ విద్య లభిస్తే ఏ విద్యతో పని లేదో ఆ విద్య చదువుకుంటున్నారు పాపం మీరు ఉమ్. కదా. పదో తరగతి అవునమ్మా. పరీక్ష రాస్తే ఒకటో తరగతి రాయకూడదు కదండి మళ్ళీ. అంటే పదో లేదమ్మా. తరగతి వాడు పదో తరగతిలోనే ఉండండి. ఒకటో ఉమ్. తరగతి వాడికి చెప్పవచ్చు పర్వాలా, ఒరే ఇలా చదువుకోరా అని చెప్పొచ్చు. అంతే అవును. తప్ప మళ్ళీ ఒకటో తరగతి రాస్తానండి అనకూడదు. అది ఉమ్. దొరుకుంది కదా, ఇద్దరు ఫ్రెండ్స్ చచ్చిపోదాం అనుకున్నారు, ఫెయిల్ అయ్యారని. వద్దురా ఇంటికి వెళ్తే కొడతారు కదా అమ్మా నాన్న, మన ఇద్దరు చచ్చిపోదాం అనుకున్నారు. ఒకడు అన్నట్ట, ఒరే ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ పుడితే మళ్ళీ ఒకటో తరగతి నుంచి చదవాలి, ఎందుకు వచ్చిన గోల, తన్నులు తింటే తింటానులే, ఎందుకు వచ్చింది అనుకున్నారు వాళ్ళు. బాగుంది కదా జోక్, నాకు కూడా నిజమే కదా అనిపించింది. అవును. ఏదో తన్నులు తింటే ఎన్ని రోజులు కొడతారండి, మళ్ళీ చనిపోతే పోనీ మానవ జన్మ వచ్చిన మళ్ళీ ఒకటో తరగతి చదవాలి కదా, రెండో వాడు చాలా తెలియదు. ఎందుకు అవును. వచ్చిన గోలరా, మళ్ళీ ఒకటో తరగతి నుంచి చదవాలి, లేనిపోని గోల, కానీ ఇప్పటి వరకు 10వ క్లాస్కి వచ్చాం కదా, ఇలా కంటిన్యూ అయిపోదాం అన్నట్ట. అది అందుకని మళ్ళీ అద్వైతం నుంచి ద్వైతంలోకి రాకండి. సరే. ద్వైతంలో ఎన్ని గోళలు అనుభవించారో తెలిసి మళ్ళీ ద్వైతానికి ఎవడన్నా వెళ్తాడండి, బురదలో ఉమ్. కాలేస్తారు ఎవరన్నా. తీరా. ఇక్కడ కూడా ఆ అంటే జ్ఞానము లభించిన వాళ్ళకనండి ఆ సూక్ష్మం అర్థం అవుతుందని చెప్పారు. ఏమిటి, ఎందుకు అట్లా ఆవిడ రెండు ధరించింది, వాటిల్లోని సూక్ష్మం ఏంటి అనేది. విద్వత్ జనైక వేద్యం అన్నారు, సుమంగళులు ధరించాలన్నారు. ఎంత కష్టం అండి ఇప్పుడు ముక్కు పుల్లలు పెట్టుకోవాలంటే. వేరే నగలకే లేదు, ముక్కు పుల్లకి డబ్బులు వేస్ట్ చేస్తారా. కాబట్టి ఆణిముత్యపు బులాకి ధరించిందిట మళ్ళీ ఆవిడ. ఈ రెండు ముక్కలకు కాక మళ్ళీ మధ్యదానికి వేలాడేసుకుంటారు ఒక ముత్యంతో. ఆవిడ ఆణిముత్యాన్ని ధరించిందిట. బులాకి అంటే ఈ మధ్యలో ఉంటుంది కదా, దానికి వేలాడి తీసుకుంది ఆవిడ ముత్యం. ఇవన్నీ కూడా మంగళప్రదములైనవి. దానికి కూడా సైన్స్ ప్రకారం కూడా చాలా ఉంటుంది. సరే మనకి సైన్స్ తో ఇప్పుడు మనకి సంబంధం లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. ఆవిడ ఇలాంటి ఆభరణాలు ధరించి, అది తెలుసుకోండి చాలు. అంటే అమ్మ యొక్క ఆ ఆభరణాలు కూడా ఎంతటి ఉన్నతమైనవి, ఎంత ప్రకాశవంతమైనవి తెలుసుకోండి. అమ్మ ధ్యానం ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఆ యొక్క అవిద్యను నశింపచేసి, అవిద్య అంటే దుఃఖాలండి, నశించే వాటిని నశింపచేస్తుంది. నీకు ఏది నశించనిది ఉందో దాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఇది వింటున్నా కూడా అసలైన విద్యను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని అందే మీ యొక్క జీవితం సార్థకమవుతుంది. కాబట్టి శుభం భూయాత్.